ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా అక్టోబర్ నెల 20వ తారీఖు 2025 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. దేవుని వాక్యం చదువుకుందామండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడేయుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీ స్నేహితులకు బంధువులు పంపించి ఈ పరిచయంలో పాల్పంపులు పొందాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాం. దేని బిడ్డలు, దేవుని వాక్యం మనం చూసినట్లయితే యెహోషువ భక్తుడు యోర్దాను నదిని దాటి కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలని ప్రభుచే ఆదేశించబడ్డాడు. విగ్రహాలను ఆరాధించడం, చాలా రకాల లైంగిక వ్యాధులతోనూ కలుషితం చేయబడిన కనానీయులపై తీర్పు తీర్చే దేవుని చర్యగా ఇది ఉంది. దేవతారాధనలో భాగంగా వారు తమ పిల్లలను ఎర్రగా కాలిన తమ దేవత బయలు చేతుల్లో దయ్యాల సమర్థత బలిగా అర్పించాలి. అటువంటి చెడుతనం నీతిగల దేవుని చేత తీర్పు తీర్చబడాలి. అదేవిధంగా మనం కూడా నీతిగల దేవుని తీర్పులోనికి వస్తుంది. మనం పాపం నిమిత్తమే రావాల్సిన దేవుని తీర్పు ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభుపై ఆయన శిలువపై మరణించినప్పుడు కుమ్మరించబడేది. ఆయన ఉన్నతమైన ప్రేమకు సూచన అని మనం ఆనందించినప్పటికీ అది నీతిగల ఆయన తీర్పుకు శాసనంగా ఉంది. ఆయన మరణం ప్రతి ఒక్కరికి సరిపోయి ఆ విధంగా అంగీకరించి పైనుండి జన్మించబడతారే అటువంటి వారికే అది దేవుని శక్తి. దేవునిగా ప్రభు అయిన యేసు మరణించలేరు. ఒక మానవునిగా పాపం మెరుగైన ఆయన ప్రియప్రభు మన కోసం పాపంగా చేయబడినట్లుగా పౌలు భక్తుడు రాస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచనం. ఆయన మన పాపములపైన దేవుని తీర్పును స్వచ్ఛందంగా భరించాడు. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నా అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుగా నాకు అధికారం కలదని యోహాను సువార్త 10వ అధ్యాయం 17 వచనం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు తన పునరుద్ధానం ఆరోహణల ద్వారా తిరిగి జన్మించిన ఆ విశ్వాసులు పరలోకంలో ప్రవేశించడానికి ముందుగా వెళ్ళినవాడుగా ఉన్నట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం. పాపులు పశ్చాత్తాపడి తమ పాపాన్ని ప్రభు అయిన యేసు దగ్గర ఒప్పుకున్నప్పుడు వారు మచ్చలేని జీవాన్నిచ్చి ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడి ఆయన ఆత్మ ద్వారా తిరిగి జన్మిస్తారు. మోషే భక్తుడు ఇశ్రాయేలు పిల్లలు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు వారిని బందీలుగా చేసిన వారి ఆధీనం నుండి విడుదల చేయబడ్డారు. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశం వచ్చినట్టుగా మరి ఆదికాండం 45వ అధ్యాయం 25వ వచనం చూస్తున్నాం. విజయవంతమైన క్రైస్తవుని రహస్యం ఏంటంటే వెలుపలికి లోపలికి ఐగుప్తు రాజు అయిన ఫరో దాస్యం నుండి ప్రతీకారం నుండి ఇశ్రాయేలు రక్షించిన తర్వాత దేవుడు తన పిల్లలను తీక్షణమైన సూర్యరశ్మితో నిండిన ఎడారి వంటి అరణ్య ప్రదేశంలో తిరగడానికి వదిలిపెట్టలేదు. యెహోషువ కూడా ఇశ్రాయేలు పిల్లలతో యోర్దాను నది ఒడ్డున నిలబడినప్పుడు మానవులకు అసాధ్యమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అరణ్య ప్రదేశంలో ప్రతికూల పరిస్థితుల్లో బాధపడటానికి విడిచిపెట్టబడటం దేవుని ఉద్దేశం కాదు, కానీ ఆయన ఉద్దేశం వారిని పాలు తేళ్లు ప్రవహించి దేశంలోకి తీసుకుని రావడం. స్వయం కృషితో ఆ ఫలవంతం కాని స్థితిలో దేవుని బిడ్డను విడిచిపెట్టడం కూడా ఆయన ఉద్దేశం కాదు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు ఒకటకు మనను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని దేవుని బతిమాలుకొంచున్నానని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో పౌలు భక్తుడు రాస్తున్నాడు. ప్రభు అయిన యేసు వారు విశ్వాసికి సమృద్ధమైనటువంటి జీవాన్ని ఇవ్వబోతున్నాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో సెలవిచ్చారు. యోర్దాను నదిని దాటడమే అసాధ్యమైన పనిని, ఆవరి వైపున ఉన్న వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవడం అనే పనిని ఎదుర్కొన్నప్పుడు దేవుడు యెహోషువతో ఈ మాట చెప్తున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నేను తోడేనానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలశంలో ధైర్యాన్ని కోల్పోయావా? అధైర్యంగా ఉన్నావా? ఈ జీవితం ఎలా గడుస్తుంది? ఈ కుటుంబం ఎలా గడుస్తుంది? నా పరిస్థితులు ఎలా మారుతాయి? నేను ఎలా ఉండాలి ఏంటి అని అధైర్యంతో ఉన్నావా?
దేవుని బిడ్డ, ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టు. దేవుడు నీకు మంచి ధైర్యాన్ని ఇస్తాడు. అంతేకాదు, ప్రభు అంటున్నాడు, నువ్వు దిగులు పడకంటున్నావు. దిగులు, చింత, వేదన మన ఆరోగ్యాన్ని పాడు చేసి మనల్ని అధోగతి పాలు చేస్తుందండి. అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఈ దిగులు, వేదన, చింత. దేవుని బిడ్డ, దిగులు పడొద్దు, జడియవద్దని ప్రభు మనతో చెప్తున్నాడు. నేను నీతో ఉంటాను, నీ మార్గం అంతట్లో నీకు తోడై ఉంటానని ప్రియ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక దేవుని బిడ్డను ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాలంలో ప్రార్థన చేయ. దేవుని బిడ్డ, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. మీతోటే ఈ సమయంలో దేవుని బిడ్డ ఒక నిరాశ, నిస్పృహలు, అధైర్యంలో ఉన్న, భయంతో నిండిన ఈ సమస్యలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పులు, కష్టాలు ఎలా తీరతాయి అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. ముమ్మారు చెప్పాడు ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 9వ వచనంలో కూడా 3 సార్లు ప్రియ ప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు ఆకాశాన్ని, భూమిని, సమస్తను సృష్టించిన గొప్ప సృష్టికర్త. ఒకానొక సందర్భంలో ఆయన ఎలా వాగ్దానం చేశాడు, నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవానికి తోడే ఉండని అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేడు సుఖాన్ని ప్రేమించే సంఘాల్లో వేదిక పైన ఉన్న వారిలోనూ, సంఘంలో ఉన్న వారిలోనూ నిజమైన ధైర్యం చాలా తక్కువగా ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రవాహానికి ఎదురుగా ఎదడం ఆధునిక పోకడలతో కూడిన ప్రస్తుత లోకపు పోకడల్ని బహిరంగంగా వ్యతిరేకించడం అంత సులువైంది కాదు. అటువంటి దృఢ నిశ్చయంతో కూడిన సంపూర్ణ సమర్పణతో దేవుని బిడ్డలమైన మనము క్రీస్తు ప్రభువును వ్యతిరేకించి లోకానికి లోనికి పొంగిపొరలే దేవుని ప్రేమతోనూ వసిస్తున్న క్రీస్తు ప్రభుని యొక్క ప్రతిధ్వనితో ధ్వనించే సత్యంతోనూ వెళతారు. ఈ విధంగా మనం పాపానికి, సాతానికి వ్యతిరేకంగా మనం నిలబడినప్పుడు దేవుని కృప మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే సమయంలో పరిమితులతో కూడిన దేశాల్లో నివసిస్తున్న దేవుని బిడ్డలనే వారు విశ్వాసులు తీవ్రంగా హింసించబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, శిరఛేదనంగా గావించబడ్డారు. దీనికి కారణం వారు క్రీస్తు ప్రభువుకు తమను సమర్పించుకోవడమే. గత 12 నెలల వ్యవధిలో 90,000 మంది కన్నా ఎక్కువ మంది విశ్వాసులు క్రీస్తు ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. నాయకుడిగా ఉండటానికి యెహోషువ పొందిన అర్హతలు నాయకత్వ మిడుగులపై నిర్వహించిన ఒక సెమినార్లో సాధించలేదు, కానీ అనుదినం ఎదురయ్యే పోరాటాల కఠిన వాస్తవంలో సాధించాడు. కాబట్టి ఇశ్రాయేలు వాగ్దాన దేశంలో ఒక కీలకమైన యుద్ధంలో ఉన్నప్పుడు మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండడని యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం హెచ్చరించడానికి యెహోషువ ఒక్కడే అర్హుడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అపోస్తలుడైన పౌలు గారు పలికినప్పుడు అతని భావన కూడా ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. బ్రిటిష్ వారు వేగంగా పనిచేసే సైనికులందరూ నాజీ యుద్ధ మిషన్ జర్మనీ నుండి ప్రతిఘటించలేనంత ప్రతికూలతలో యుద్ధం నుండి ఉపసరించుకున్నారు. ఆశ వదులుకున్న వేల కొలది సైనికులు డన్ కిర్క్ ఇసుక తీరంలో తచ్చాడుతూ ఎవరైనా వారిని భద్రమైన ప్రదేశాన్ని తరలిస్తారని చూస్తున్నాడు. అటువంటి క్లిష్ట సమయంలో ప్రధానమంత్రి అయిన విన్స్టన్ చర్చిల్ జాతీయ ప్రార్థనా దినాన్ని ఏర్పాటు చేశాడు. దీని ఫలితంగా అసంఖ్యాకులైన ప్రజలు క్రిక్కిరిస్తున్నట్టుగా హాజరై ప్రార్థన చేశారు. వాళ్ళతో ఉండే ఇంగ్లీష్ ఛానల్ తీరానికి మానవులు రక్షించి చేర్చగలిగా ఉన్నవి. ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ దేశానికి అందించిన చైతన్యవంతమైన ప్రసంగంలో పలికిన మాట నాకు అనేక మంది దేవుని బిడ్డలకి ఎంతగానో గుర్తున్నాయి. ఓటమి ప్రాణాంతం కాదు, విజయమే ఎన్నడూ అంతం కాదు, ధైర్యమే ఎనతగిందని అవునని చెప్పాడు. అవును దేవుని బిడ్డరా, ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకు ధైర్యం చెప్తున్నాడు. నిబ్బరంగా ఉండు, ప్రభుల ముందు సాగు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన విదేశాల నుండి వర్తమానం వింటూ ఆయన ఈ వర్తమానాలు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయన శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా కిరీటాన్ని బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్నాను. రోగులైన బిడ్డల పని ప్రత్యేక రూపు చూపించినాను. ఇప్పుడు నీ గాయపడిన హస్త స్వస్థత ఇచ్చేయండి. ఈ వర్తమాన లేఖలు దీవునికరంగా ఉంటూ సాయం చేయమని ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమనీకే ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.